I saw me. I saw you. ఇవన్నీ వాటికి జస్ట్ సౌండ్ బట్టి వాడు అందులో ఏ వర్డ్స్ ఉన్నాయి ఏ ఫ్రేమ్స్ ఉన్నాయి వాడు కదా సౌండ్ బట్టి వాడికి తెలియదు అవుతుంది. పాయింట్ టు ద పిక్చర్ గోడ్ డోర్ బర్డ్ యానిమల్ ఎట్సెట్రా. నెక్స్ట్ రైటింగ్ సంబంధించి డ్రా డ్రాయింగ్ పిక్చర్ కలరింగ్ ఓపెన్ యువర్ డోర్ క్లోజ్ యువర్ డోర్ క్లాప్ క్లాప్ యువర్ హ్యాండ్. కాస్ట్లీ ఉంటాయి మార్కెట్ ఉంటేని బస్ స్టేషన్ కదా, బస్ స్టేషన్ మార్కెట్ పోస్టర్లు ఉంటాయి. వాటిని చూపించి దాని గురించి కాసేపు మాట్లాడాలి. మాట్లాడిన తరువాత అందులో నేను చెప్పింది ఇంకోటి ఆల్రెడీ వాళ్ళకి పరిచయం ఉన్న పదాలు ఏంటో మనకు ఐడియా తెచ్చుకోవాలి. ఈ పదాలు వీళ్ళకి ఆల్రెడీ తెలుసు, వీటి గురించి మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పదాలు కొత్తవి, వీటి గురించి మనకు ఇంకా తెలియదు అనుకున్న పదాలు చెప్పాలి తప్ప ఆల్రెడీ యాక్షన్ ద్వారా అంగన్వాడీ పిల్లలు ICDS పిల్లలు పిల్లలు మనం పాట పాడుకుందామా? ఎలా చేయించండి, అలా పెంచిన దగ్గర చేయించండి. సజెషన్ శరీర భాగాలు నేను నా శరీర భాగాలు. మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయమ్మా? ఉన్నాయని చెప్పింది మా ఎస్టీ మాట. మరి నాకు 5 ఉంటాయి, కొంతమంది 6 ఫిగర్స్ కూడా ఉంటాయి. మాకు ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయి? 2 హ్యాండ్స్ కదా. అలా మనకి ఎన్ని లెగ్స్ ఉన్నాయి? 2 లెగ్స్. నోస్ ఎన్ని ఉన్నాయి మనకి? 1 కదా. ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఈ భాగాన్ని మనం ఈ రోజు పాట పాడుకుందామా? అనగనగా అడవిలోన పెద్ద చెట్టు ఉన్నది, చెట్టు కింద పొట్టలోన పాము ఒకటి ఉన్నది, చెట్టు పైన గూటిలోన కాకి ఒకటి ఉన్నది, కాకి గుడ్డు పెట్టింది పాము మింగి వేసింది, కాకి ఎత్తు వేసింది రాణి గొలుసు తెచ్చింది, రాజభటులు చూడగా పుట్టలోన వేసింది, రాజభటులు వచ్చారు పుట్ట తవ్వి తీశారు, పాము పారిపోయింది కాకి సంతోషించింది,
కాకి సంతోషించింది దీనికి కరెక్ట్ మెడిసిన్ యూజ్ చేసేటువంటి మెడిసిన్ ఉంది కాబట్టి మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని డాక్టర్ చూపించి ఆ వ్యాధి యొక్క లక్షణాలను కొంచెం తగ్గించవచ్చు, అలాగే మనం క్యూర్ అవడానికి సహకారం ఇవ్వవచ్చు. అలాగే ఒకవరకు మనం నాడీ వైద్యుల గురించి చెప్పుకున్నాం. అలాగే అందులో భాగంగా రక్త రుగ్మత అంటే మన బ్లడ్ తేడా రావడం వల్ల కూడా కొన్ని రకాల వ్యాధులు వస్తాయి. అందులో మెయిన్గా మనం తీసుకున్నట్లయితే తలసేమియా అనే వ్యాధి మనం తీసుకెళ్ళి సహకారం ఏంటంటే మనకి నెమ్మదిగా ప్రేమతో సహకారాన్ని అందించి నెమ్మదిగా మాట్లాడించి చిన్న చిన్న మాట్లాడి తల్లి ప్రేమ చాలా అవసరం ఎక్కువ. కుటుంబ సహకారంలో నేను స్వల్ప ఏదో వైకల్యం తల్లి తోటి అక్క సహకారం ఎక్కువగా ఉంటాయి. మధ్యస్థ ఏదో వైకల్యం నేర్చుకోవడంలో మందగించడం. ఇక్కడ విద్యా సహకారం ఎలా ఉంటారంటే నెమ్మదిగా అక్షరాలు చూపించు బొమ్మలు చూపించు వాళ్ళతో ప్రేమతో వాత్సల్యంతో ఈ విద్యా సహకారాన్ని దీనికి కరెక్ట్ మెడిసిన్ యూజ్ చేసేటువంటి మెడిసిన్ ఉంది కాబట్టి మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని డాక్టర్ చూపించి ఆ వ్యాధి యొక్క లక్షణాలను కొంచెం తగ్గించవచ్చు, అలాగే మనం క్యూర్ అవడానికి సహకారం ఇవ్వవచ్చు. అలాగే ఒకవరకు మనం నాడీ వైద్యుల గురించి చెప్పుకున్నాం. అలాగే అందులో భాగంగా రక్త రుగ్మత అంటే మన బ్లడ్ తేడా రావడం వల్ల కూడా కొన్ని రకాల వ్యాధులు వస్తాయి. అందులో మెయిన్గా మనం తీసుకున్నట్లయితే తలసేమియా అనే వ్యాధి మనం తీసుకెళ్ళి కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ ఏకాంతంగా ఏంటంటే సోషల్ అట్రాక్షన్ సమాజంతో కానీ కుటుంబంతో కానీ స్కూల్లో పిల్లలతో కానీ కలవకుండా ఉండదు. సాధారణంగా మానసిక వైకల్యం చేయడానికి కూడా ఎటువంటి వైద్యం కూడా ఉండదు. దానికి మనం సాధారణంగా చేసే కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా ఎక్కువ మనం సపోర్ట్ చేయాలి. ఫ్యామిలీ కానీ ఏదైనా సొసైటీ కానీ స్కూల్ కానీ ఎవరైనా మనం ఎక్కువగా మనం జనం పెట్టి భయపడే లేకుండా మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం, ధైర్యాన్ని ఇస్తున్నాం అనమాట. తీవ్ర వైద్యులతో వైద్య సహాయం వెళ్తున్నాం కానీ వాళ్ళు చేసేది ఏంటంటే సరైన మందు లేకపోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ సంబంధించిన మెడిసిన్ ఇస్తాం అనమాట. అంటే మన ఆలోచన అనేది ఏంటంటే ఎక్కువ వేరే భయానికి లేకుండా ఎక్కువ ఎదుర్కొచ్చేవాళ్ళు ఎక్కువ ఎదుర్కోవడం ట్యాబ్లెట్ చేస్తున్నారు. ఎక్కువగా మనం ఆ వైద్యంలో వెళ్ళకుండానే కుటుంబాన్ని కౌన్సిలింగ్ అనేది అందించాల్సి కొత్త డిసెబిలిటీ ఏడిహెచ్ ఏంటంటే అటెన్షన్ డెఫిషియన్సీ అండ్ హైపర్ డిజార్డర్. సహకారం ఏంటంటే మనకి నెమ్మదిగా ప్రేమతో సహకారాన్ని అందించి నెమ్మదిగా మాట్లాడించి చిన్న చిన్న మాట్లాడి తల్లి ప్రేమ చాలా అవసరం ఎక్కువ. కుటుంబ సహకారంలో నేను స్వల్ప ఏదో వైకల్యం తల్లి తోటి అక్క సహకారం ఎక్కువగా ఉంటాయి. మధ్యస్థ ఏదో వైకల్యం నేర్చుకోవడంలో మందగించడం. ఇక్కడ విద్యా సహకారం ఎలా ఉంటారంటే నెమ్మదిగా అక్షరాలు చూపించు బొమ్మలు చూపించు వాళ్ళతో ప్రేమతో వాత్సల్యంతో ఈ విద్యా సహకారాన్ని కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ ఏకాంతంగా ఏంటంటే సోషల్ అట్రాక్షన్ సమాజంతో కానీ కుటుంబంతో కానీ స్కూల్లో పిల్లలతో కానీ కలవకుండా ఉండదు.
సాధారణంగా మానసిక వైకల్యం చేయడానికి కూడా ట్రీట్మెంట్ వైద్యం కూడా ఉండదు. దానికి మనం సాధారణంగా చేసే కౌన్సిలింగ్ గైడెన్స్ మాట ఎక్కువ మనం సపోర్ట్ చేయాలి. ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ స్కూల్ కానీ అక్కడ మనం ఎక్కువగా మనం కూడా జనం పెట్టి భయపడే లేకుండా వాళ్ళకి ఎక్కువ మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం, ధైర్యాన్ని ఇస్తున్నాం అనమాట. మీ అంతా మనం వైద్య సహాయం ఎంత ఉన్నా కానీ వాళ్ళు చేసేది ఏంటంటే సరైన మందు లేకపోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ సంబంధించిన కొన్ని మెడిసిన్స్ ఇస్తాం అనమాట. అంటే వాళ్ళ ఆలోచన అనేది ఏంటంటే ఎక్కువ వేరే భయానికి లేకుండా ఇప్పుడు ఎదుర్కోవడం ట్యాబ్లెట్ చేస్తున్నారు. ఎక్కువగా మనం ఆ వైద్యంలో వెళ్ళకుండానే కుటుంబానికి కౌన్సిలింగ్ అనేది కొత్త డిసెబిలిటీ. ఏడిహెచ్ ఏంటంటే అటెన్షన్ డెఫిషియన్సీ అండ్ హైపర్ రిచార్జ్. లేపే పాడదు వెళ్ళిపోయిన పోయి లేపే పాడదు వెళ్ళిపోయిన పోయి Thank you.